యాదయ్య, ఒకవేళ నీకు డబ్బిచ్చిన వాళ్ళు పరమహంస గారి పేరు కాక నా పేరు చెప్పారనుకో, అప్పుడు నువ్వు నమ్మేవాడు కాదు. ఈ విషయాలు ఇంకెవరూ కల్పించుకోవద్దు. లాయర్ సంధ్యారాణి గారు నన్ను నిర్దోషిగా నిరూపించి మీరేదో ఉద్ధరించారనుకుంటున్నారేమో. లేదు, మీరు పనిచేసింది మీ గుండెల్లో బరువు తగ్గించుకోవడానికి, చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి. కోర్టుకొచ్చి నీ ఆర్గ్యుమెంట్ చూడలేకపోయానే, అందుకని. ఎనీహౌ, తెలివైన లాయర్ కత్తికి రెండు వైపులా పదులుంటుందని రుజువు చేసి నీ వాదంతో సీనుకి శిక్ష పడేలా చేసి మళ్ళీ అదే వాదంతో సీనుని నిర్దోషిలా నిరూపించి నీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నావు. మీ కోర్టులో శిక్ష విధించడానికి సాక్షులు కావాలి, వాదనలు వినాలి. కానీ ఈ పరమహంస కోర్టులో ఆర్గ్యుమెంటు నాదే, జడ్జిమెంటు నాదే. అనామిక, ఇలా హ్యాండ్ ఇవ్వటం నీకేమన్నా న్యాయంగా ఉందా? రాక బయటకొచ్చి అంతలోనే ఎందుకు సడన్ గా జంప్ అయిపోయావు? ఎందుకు? మీరు ఇంత చీట్ చేస్తున్నాను అనుకోలేదు బాబు. చీటింగా? నేనా? నిన్న? చీటింగ్ కాకపోతే ఇంకేంటమ్మా? నాతో బాడీగార్డ్స్ రావడం లేదని చెప్పి సీక్రెట్ గా వాళ్ళని మన వెనకే ఫాలో అవ్వమంటారా? మనమో కార్లో, వెనక వాళ్ళో కార్లో, నష్టం ఏంటి? మీ మగాళ్ళకి ఏమీ తెలీదు. మీతో సీక్రెట్ గా బయటికి వచ్చినట్టు వాళ్ళు చూస్తే అసలే స్మార్ట్ గా ఉండి నన్ను వాళ్ళలో ఎవడైనా బ్లాక్ మెయిల్ చేస్తే నా గతేంటి? అందుకే జంప్ అయిపోయాను. నా మట్టి బుర్రకి ఈ ఆలోచన రాలేదే. మీ మగాళ్ళకి ఎప్పుడు ముందు చూపే, వెనక చూపు ఉండదు బాబు. ఏంటి సూరి, అనామికను బతిలాడుతున్నావు? ఏం లేదక్కారు, నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లమా? ఊళ్ళో అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే నీకు ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే నాకు పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వస్తే ప్రాబ్లం ఏంటి? హ్యాపీనేగా? హ్యాపీనే, కానీ ఆ కాంట్రాక్ట్ ఇచ్చిన ఆఫీసర్ లంచం ముట్టుకోడు. అలాగని ఏమీ ఇవ్వకుండా ఊరుకుంటే బాగుండదుగా. నిజమే. అయితే అందుకే ఆయన గారి భార్యకు 10,000 రూపాయలు పెట్టి పట్టు చీర కొని ఇవాళ సాయంత్రం పార్టీలో గిఫ్ట్ గా ఇద్దాం అనుకున్నాను. ఆ మగాన్ని చీరల సెలక్షన్ నాకేం తెలుస్తుంది? అందుకే అనామిక నాతో పాటు షాపింగ్ కి రమ్మని మంచి చీరను సెలెక్ట్ చేసి పెట్టమని అడుగుతున్నాను. 10,000 పట్టు చీర గురించి పని మనిషికి ఏం తెలుస్తుంది? ఎటు నేను రెడీగానే ఉన్నాను, నేను వచ్చి సెలెక్ట్ చేస్తా. పద. అది పద సూరి. నా చేత్తో నీకిలా అన్నం పెట్టి ఎన్ని రోజులైంది బాబు? నేను బతికుండగా మళ్ళీ ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు. ఇదంతా ఆ లాయర్ సంజమ్మ పుణ్యమే. అమ్మా, నా ముందు ఆవిడ పేరును కూడా ఎత్తొద్దని మీకెన్నోసార్లు చెప్పాను. ప్రాణం పోసిన డాక్టర్ని, శిక్ష నుంచి తప్పించిన లాయర్ని ద్వేషించడం మంచిది కాదు బాబు. సీను, నువ్వు జైల్లోంచి బయటకు వచ్చి ఇవాళ మాతో ఇలా కలిసి ఉండడానికి ఆ లాయర్ సంధ్యారా కారణం.
తప్పులు అందరూ చేస్తారు బాబు, కానీ సంజయ్ లాంటి ఏ కొద్ది మందో చేసిన తప్పుల్ని సరిదిద్దుకోగలుగుతారు. సీను, ఆమె నువ్వు అబద్ధం చేసుకుంటున్నావు. నిజం చెప్పాలంటే నువ్వు జైల్లోంచి బయటికి రావాలని మాకన్నా ఎక్కువ ఆమె బాధపడింది. నిన్ను విడిపించడం కోసం రాత్రింబవళ్ళు కష్టపడింది. నిజం బాబు, సంజయ్ గనక. అమ్మా, ఇంకోసారి ఈ ఇంట్లో ఆవిడ పేరు వినపట్టడానికి వీల్లేదు. ఆగు బాబు, అమ్మ మీద అన్నం మీద కోపం తెచ్చుకోకూడదు. చాలమ్మా, మీ కంటికి ఆవిడ ఒక న్యాయదేవతలా కనిపించవచ్చు, కానీ అన్యాయంగా నా జీవితం మీద హంతకుడనే ముద్ర వేసిన ఆమె నాకు ఎప్పటికీ శత్రువే. డాడీ, స్టేట్స్ లో ఎంఎస్ చేయడానికి వీసా కోసం అప్లై చేశాను. ఇవ్వండి పేపర్స్. అమెరికా వెళ్ళడానికి నిర్ణయించుకున్నావా? ఇవాళ కొత్తగా నిర్ణయించుకునేదేముంది, ఆల్రెడీ అనుకున్నదేగా. కేవలం స్టడీస్ వరకే అయితే ఓకే, కానీ అక్కడే జాబ్ లో సెటిల్ అవుతా అంటే మాత్రం నేను ఒప్పుకోను. వాట్ డాడ్, స్టేట్స్ లో ఎంఎస్ చేసేదే అక్కడ జాబ్ చేయడానికి, కాకపోతే ఇంకెందుకు? విన్నారుగా, అమెరికా వెళ్లినవాడు అంతరిక్షంలోకి ఎగిరినవాడు తిరిగొచ్చేదాకా నమ్మకం లేదంటే నా మాట తేలిగ్గా తీసుకున్నారుగా. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడో మీ కొడుకు. మమ్మీ, నేను అమెరికా వెళ్ళదలుచుకున్నానని మీకు ఇప్పుడు కాదు, ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడే చెప్పాను. వెళ్ళు, అక్కడే ఎంఎస్ చెయ్యి, అక్కడే ఉద్యోగం చెయ్యి, అక్కడే ఏ తెల్లదాన్నో కట్టుకుని కాపురం చెయ్యి. మమ్మీ, సిల్లిగా మాట్లాడుకో. సిల్లీగానో గిల్లీగానో నేను ఇలాగే మాట్లాడతాను. నా పద్ధతే ఇంత, నేను నా పద్ధతుల్ని మార్చుకోలేను. అయితే ఏంటంటావు, అమెరికా వెళ్ళొద్దా? నిక్షేపంగా వెళ్ళు, కానీ వెళ్లే ముందు పెళ్లి చేసుకుని మరీ వెళ్ళు. మమ్మీ, నేను యుఎస్ గురించి మాట్లాడుతుంటే నువ్వు పెళ్లి గురించి మాట్లాడతావేంటి? విన్నారుగా, మీ కొడుక్కి ఎలా నచ్చ చెప్పుకుంటారో నాకు తెలీదు. వాడు అమెరికా వెళ్లాలంటే పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటేనే అమెరికా వెళ్లేది. మమ్మీ, నా మాట విను. వినను, నీ మాటే కాదు, ఈ విషయంలో ఇంకెవరి మాట వినను. రాజేశ్వరి, ఇప్పుడే వాడికి ఇప్పుడే జరగాలి. అమెరికా వెళ్లిన తర్వాత ఏ తెల్లదాన్నో కట్టుకొచ్చి ఇదిగో మమ్మీ నీ కోడలని చూపిస్తే భరించే శక్తి నాకు లేదు. అందుకే వాడి కోసం ఓ కోటీశ్వరుల సంబంధం చూసి రెడీగా ఉంచాను. అమ్మాయి పేరు పూజ, డిగ్రీ చదివింది, లక్షణంగా ఉంటుంది. ఇదిగోండి ఫోటో. మమ్మీ, నేనేం పాలు తాగే పిల్లోని కాదు. ఏదేదో జరిగిపోతుందని అనవసరంగా ఊహించుకుని సీన్ క్రియేట్ చేయకు. నీకిష్టమున్నా లేకపోయినా నేను స్టేట్స్ కి వెళ్తాను, వెళ్ళి తీరుతాను. దట్స్ ఆల్. అదే గనక నీ నిర్ణయం అయితే ఎయిర్పోర్ట్ లో నీ ఫ్లైట్ లేచేసరికి ఈ ఇంట్లో నా శవం లేస్తుంది. డాడీ, చిచి, ఇది ఇల్లు కాదు, జైలు. టైంకి ఆంటీ వాళ్ళు కూడా లేరే, నా బ్యాడ్ లక్. అక్క, ఏంటి నువ్వు కూడా అర్థం లేకుండా? రాజేష్, పెళ్లి చేసుకో అంటే అంత కోపం ఎందుకు? కోపం కాక ఎగిరి గంతేయమంటావా? మొన్ననే ఇంజనీరింగ్ పూర్తయింది, అప్పుడే నాకు పెళ్ళెందుకు అక్క? పెళ్లి కూతురు ఫోటో చూసావా? చాలా గ్లామరస్ గా ఉంది. పేరు పూజ, పవిత్రమైన పేరు. మ్యారేజ్ హాల్ ఎంట్రన్స్ లో పూజ వెడ్స్ రాజేష్ అని కలర్ఫుల్ బ్యానర్ కూడా కాసిద్దాం. అక్క, జోక్ సాపు.
ఇది మరీ బాగుంది. జరగబోయే చెప్తుంటే జోక్ అంటావేంటి? జరగదు, జరగదు కాక జరగదు. ఎందుకు జరగదు? నీ వుడ్బి సారీ పెళ్లి కూతురు వాళ్ళు కోటీశ్వర్లంట. కట్నం 1 కోటి దాకా ఇస్తారంట. ఇంకేంటి డౌటు? డబ్బుకు డబ్బు, హోదాకు హోదా. అక్క బీ సీరియస్. ఓకే సీరియసే, కానీ సీరియస్ గా ఉంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలా అని నేను వరి అవుతుంటే మధ్యలో నేను దాన్ని. అబ్బా అది కాదక్క, ఈ ఏజ్ లో పెళ్లి చేసుకుంటే హైయర్ స్టడీస్, కెరీర్ అన్ని అవుట్. అవునా కదా? అవుననుకో, కానీ పూజ అదే నీ వుడ్బి పిన్నికి తెగ నచ్చేసింది కదా. మమ్మీకి నచ్చింది పెళ్లి కూతురు కాదు, వాళ్ళు ఇవ్వబోయే 1 కోటి రూపాయల కట్నం. కట్నమో పెళ్లి కూతురో ఏదైతేనేంటి, పిన్నికి నచ్చింది అంటే డెఫినెట్ గా ఈ పెళ్లి జరిగిపోతుంది. అక్క నేనే నీలా ఆడపిల్లని కాదు బలవంతంగా పెళ్లి చూపులకు కూర్చోడానికి. మగాడి కాబట్టి 1 కోటి రూపాయల ఆఫర్. ఇంకొంచెం బెట్టి చేశానుకో, కట్నంతో పాటు ఓ బెంచ్ కార్ కానుకగా వస్తుంది. ఆ తర్వాత అలకపాన్ పెక్కితే సిటీ సెంటర్ లో ఒక ఫ్లాట్ వస్తుంది. అక్క చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నావు, నేను అలాంటి వాటికి ఆశపడే వాళ్ళ కనిపిస్తున్నానా? సారీ, జస్ట్ సరదాగా అన్నానంతే. ఎలాగైనా ఈ పెళ్లి చూపులు ఆపాలి. ఆడపిల్లలా మాట్లాడతావేంటి? మమ్మీ సంగతి నీకు తెలుసు కదక్క, తన మాట కాదంటే పెద్ద సీన్ క్రియేట్ చేస్తుంది. అయితే మమ్మీ మాట విని పెళ్లి చేసుకో. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ముందే చెప్పాను కదా. లైఫ్ లో ఎంతో సాధించాలి. లైఫ్ లో ఏం సాధించినా సాధించకపోయినా మొగుడు పెళ్ళాలు ఒకళ్ళొకళ్ళు సాధించుకోకుండా ఉంటే అదే చాలు. అక్క స్టాప్ టీజింగ్. ఇప్పుడేం చేయాలో చెప్పు. ఎంత పెద్ద డాక్టర్కైనా తనకి జ్వరం వస్తే మరో డాక్టర్ని కన్సల్ట్ చేస్తాడంట. అలా ఉంది నీ వరుస. కానీ ఏం చేస్తాం? ఓ పంచి ఏంటి? పిన్ని చెప్పినట్టుగా పెళ్లి చూపులకి ఓకే చెప్పు. అక్క పెళ్లి చూపుల తర్వాత పిల్ల నచ్చలేదని చెప్పు. సింపుల్. సూపర్ ఐడియా ఇచ్చావు అక్క, థ్యాంక్ యూ. ఉత్త థ్యాంక్స్ చెప్తే చాలు తమ్ముడు. ఫీజు ఇచ్చుకో. ఎందుకు? సలహా ఇచ్చినందుక? నేను లాయర్ని కదా అందుకు. ఎలాగైతేనే మొత్తానికి జైల్లోంచి బయటపడ్డావు. జరిగిందంతా మర్చిపోయి ఇక ముందేం చేయాలో ఆలోచిద్దాం. తన కొడుకుని కొట్టానని ఒక చిన్న కారణంతో నా మీద పగబట్టి ట్రాప్ చేసి ఆ పరమహంస నన్ను జైలుకు పంపించాడంటే నమ్మలేకపోతున్నాను. ఇందులో నమ్మలేకపోవడానికి ఏముంది? దొంగ కేసు బనాయించారు, దొంగ సాక్ష్యాలు సృష్టించారు, పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి నేను ట్రాప్ చేశారు. నా సంగతి సరే, పాపం శామ్ వాడేం చేశాడు? వాడిని ఎందుకు చంపారు? సీను, ఎవరు చేసినా ఎందుకు చేసినా మన టైం బాలేదంతే. కళ్ళు మూసినా తెరిచినా హోటల్ గదిలో రక్తపు మడుగులో పడి ఉన్న శ్యామ్ రూపమే గుర్తొస్తోందిరా. వాణ్ణి చంపిన వాడిని మాత్రం వదిలిపెట్టను. వద్దురా, వద్దు. జరిగింది చాలు. డబ్బు పలుకుబడి ఉన్న వాళ్ళతో పెట్టుకుంటే నష్టపోయేది మనమే. నా మాట విని ఏదైనా కొత్త ఉద్యోగం చూసుకుందాం. నీకోసం నా కోసం కాదురా, నా అమ్మ కోసం. ఎక్కడికి వెళ్తావే? నా చేతుల నుంచి తప్పించుకోవాలని చూస్తావే? కాపాడండి!